ఓం శ్రీ మాత్రే నమ. ఏప్రిల్ 12వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, శుక్రవారం. తిథి చవితి, సాయంత్రం 5 గంటల 9 నిమిషాల వరకు. నక్షత్రం రోహిణి, తెల్లవారుజామున 4 గంటల 49 నిమిషాల నుంచి. అమృతకాలం రాత్రి 1 గంట 40 నిమిషాల నుంచి 3 గంటల 15 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 8 గంటల 57 నిమిషాల నుంచి 9 గంటల 32 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 21 నిమిషాల నుంచి 9 గంటల 12 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 26 నిమిషాల నుంచి 1 గంట 17 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 49 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు. ఈరోజు విశేషం చైత్రమాస శుక్రవారం, చవితి. ఈ శుక్రవారం ఎంతో విశేషమైన రోజు. ఈ రోజున ఇంటిని పరిశుభ్రతతో ఉంచుకోవాలి. అలాగే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈరోజు ఉపవాసం ఉండడం చాలా మంచిది. ఇక ఈ రోజున పూజ చేయడంతో పాటు వీలైన వారు, ఆరోగ్యం సహకరించని వాళ్ళు ఉపవాసం ఉండడం వల్ల ఎన్నో మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఇక ఈ రోజున పూజ చేయడంతో పాటు వీలైన వారు, ఆరోగ్యం సహకరించే వాళ్ళు ఉపవాసం ఉండడం వల్ల ఎన్నో మంచి ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే శుక్రవారం రోజున శ్రీ సూక్తం పఠించడం మంచిది. క్రమం తప్పకుండా శ్రీ సూక్తం పారాయణ చేస్తే శుక్రుని స్థానం బలపడి స్వల్ప కాలంలోనే లాభాలు కలుగుతాయి. అదేవిధంగా శుక్రవారం రోజు తప్పనిసరిగా తెల్లని దుస్తులు ధరించాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి తెల్లని వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని భక్తితో అమ్మ స్తోత్రాన్ని చదవాలి. ప్రతి శుక్రవారం ఇలా చేస్తే డబ్బులకు డోకా ఉండదు. ఇంట్లో సుఖ సంతోషాలు, సంపదలు సులువుగా పెరుగుతాయి. అలాగే ఎవరి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే శుక్రవారాల్లో శుభ్రమైన నెయ్యిని ఆలయానికి దానం చేయాలి. అందువల్ల శుక్రుడు బలవంతుడై సంపద, శ్రేయస్సుతో జీవించగలడు. అదేవిధంగా మీ పని, వ్యాపారం లేదా మరేదైనా పనిలో ఆటంకాలు ఉంటే శుక్రవారం నల్ల చీమలకు పంచదార ఇవ్వాలి. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే అమ్మవారిని పూజించాలి. అలాగే మీ బెడ్రూమ్లో రొమాంటిక్ పక్షుల చిత్రపటాలను ఉంచాలి. అప్పుడే మీ మధ్య సఖ్యత పెరుగుతుంది, బంధం బలపడుతుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు మనోబలంతో ముందుకు సాగాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఇబ్బందులను ధైర్యంగా అధిగమిస్తారు. మిత్రుల సహకారంతో విజయం లభిస్తుంది. ధైర్యంగా వ్యవహరించాలి. ఆత్మవిశ్వాసం కాపాడుతుంది. ముఖ్య కార్యాల్లో అప్రమత్తత అవసరం. గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడతారు. వృధా ప్రయాణాలు ఉంటాయి. మనోబలంతో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అవరోధాలు ఇబ్బంది కలిగిస్తాయి. ధనలాభం సూచిస్తుంది. తెలియని విషయాల్లో తలదూర్చవద్దు. బంగారుమైన జీవితానికి పునాదులు వేసే సమయం. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. అభీష్ట సిద్ధి ఉంటుంది. వ్యాపారాలలో ముందడుగు వేసి పెట్టుబడులను సమకూర్చుకుంటారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు వెంటనే అమలు చేస్తారు. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం అందుతుంది. విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇంట బయట పైచేయిగా నిలిచి సత్తా చాటుకుంటారు. రావాల్సిన బాకీలను వసూలు చేసుకుంటారు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. రాజకీయ వ్యవహారాలలో విజయం సాధిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉంటాయి. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. ఆలయాలను సందర్శిస్తారు. ఇష్టదైవ స్మరణతో శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కష్టాలు తీరుతాయి. దైవ బలం రక్షిస్తుంది. ధైర్యంగా తీసుకునే నిర్ణయాల్లో పురోగతి ఉంటుంది. పట్టు వదలకుండా తగిన కృషి చేయండి. శ్రమ ఫలిస్తుంది. ఆర్థికంగా శుభకాలం నడుస్తోంది. స్థిరాస్తిని వృద్ధి చేయండి. ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆశయం నెరవేరుతుంది. కాలం సహకరిస్తుంది. కార్యసిద్ధి లభిస్తుంది. గతంలో కాని పనులు కూడా పూర్తవుతాయి. పెద్దలతో చర్చించి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగ వ్యాపారాల్లో అధిక శ్రమ గోచరిస్తోంది. ఆపదల నుంచి బయటపడతారు. దగ్గర వారితో విభేదాలు రాకుండా వ్యవహరించాలి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు అనూహ్య ఫలితాలు ఉంటాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వస్త్ర లాభాలు ఉంటాయి. కొన్ని ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వీరి అంచనాలు ఈరోజు నిజమవుతాయి. ముఖ్యమైన పనుల్లో ప్రతిష్టంభన తొలగుతుంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. నూతన వ్యాపారాలు చేపడతారు. ఉద్యోగాలలో ప్రమోషన్లు లభించే సూచనలు ఉన్నాయి.
సూర్యస్థుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు పట్టుదలే విజయానికి మూలం. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. తెలివిగా ప్రవర్తించండి. ఆత్మశక్తితో ముందుకు సాగండి. ధనలాభం ఉంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆపదలను ఓర్పుతో అధిగమించండి. గతంలో చేసిన మంచి ఇప్పుడు రక్షిస్తుంది. అపార్థాలకు అవకాశం ఉంది. శుభవార్తను వింటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. అనేక అవరోధాలు ఉంటాయి. పట్టుదలతో చేసే పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో తగినంత కృషి అవసరం. అవమానించేవారుంటారు. దేనికి తొందరపడవద్దు. ధర్మ మార్గంలో ముందుకు సాగితే సమస్యలు ఉండవు. కుటుంబ సభ్యుల సూచనలు అవసరం. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు పాటించండి. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. వస్త్ర లాభాలు ఉంటాయి. ధనలబ్ధి ఉంటుంది. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. కొత్త భాగస్వాములతో ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో బాధ్యతలు కొంత తగ్గే అవకాశం ఉంది. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. పరిపూర్ణమైన విశ్వాసంతో పనిచేయండి. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. ఈర్ష్య పడేవారిని పట్టించుకోవద్దు. మంచికై మీరు చేసే ప్రయత్నమే ముఖ్యం. భవిష్యత్తులో కార్యసిద్ధి లభిస్తుంది. పట్టుదల సడలకుండా పనిచేయండి. శత్రు దోషం తొలగుతుంది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. ఉత్తమ కాలం నడుస్తోంది. మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. అదృష్టవంతులవుతారు. జీవితంలో పైకి వచ్చే కాలం ఇది. అధికార లాభం ఉంటుంది. సమస్య పరిష్కారం అవుతుంది. వ్యాపారంలో ఉత్తమ ఫలితం ఉంటుంది. ఆస్తి వృద్ధి చెందుతుంది. మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది. నూతన కార్యాలను ప్రారంభించండి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహకరిస్తారు. వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. కొన్ని ఇబ్బందులు ఎదురైనా నేర్పుగా అధిగమిస్తారు. నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. కుటుంబ సమస్యలు తేలిగ్గా పరిష్కరించుకుంటారు. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్త శ్రవణం, ఆశ్చర్యకరమైన సంఘటనలను చూస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాల్లో పనిభారం తగ్గుతుంది. ఇష్టదేవతా దర్శనం మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు పట్టుదలతో చేసే కార్యాలు మంచి విజయాన్ని ఇస్తాయి. స్వయంగా తీసుకునే నిర్ణయం శక్తినిస్తుంది. మంచి గుర్తింపును ప్రసాదిస్తుంది. ఉద్యోగ లాభం ఉంటుంది. ప్రతిభను ప్రదర్శించండి. తిరుగులేని విజయం లభిస్తుంది. ఆపదల నుంచి తప్పించుకుంటారు. ఎవరినీ ప్రత్యక్షంగా విమర్శించవద్దు. ఆర్థికంగా ఉత్తమ కాలం నడుస్తుంది. లక్ష్మీ అష్టోత్తరం చదవండి. మంచి కాలం నడుస్తోంది. సరైన నిర్ణయం తీసుకుని ఆచరణలో పెట్టండి. బంగారు భవిష్యత్తు మీ సొంతమవుతుంది. పలు విధాలుగా అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయి. గృహ లాభాలు ఉన్నాయి. శత్రుపీడ తొలగుతుంది. జీవితంలో స్థిరత్వం వస్తుంది. అంతా శుభమే జరుగుతుంది. ఉద్యోగ అన్వేషణ ఫలిస్తుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాల్లో విధి నిర్వహణలో ఆటంకాలను అధిగమిస్తారు. రాజకీయ పారిశ్రామిక వర్గాలకు అనుకోని అవకాశాలు ఉంటాయి. విశేష గుర్తింపు లభిస్తుంది. ఆదాయం కొంత పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తయి ఊపిరి పీల్చుకుంటారు. సన్నిహితులతో కొన్ని వ్యవహారాలలో అంగీకారానికి వస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేసే వీలుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. శ్రమ ఫలించే సమయం. పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం అందుతుంది. కుటుంబంలో ఒత్తిళ్లు తొలగుతాయి. వస్తు లాభాలు ఉంటాయి. వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇష్ట దేవతను దర్శించండి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్యసిద్ధి ఉంటుంది. చంచలత్వం లేకుండా నిర్ణయం తీసుకోండి. అభివృద్ధి వైపే ఆలోచనలు ఉండాలి. శత్రుపీడ నుంచి కొంతవరకు బయటపడతారు. బుద్ధి బలంతో మాట్లాడండి. మిత్రుల సలహాలు తీసుకోండి. ఇంట్లో వారితో విభేదించకూడదు. ఆందోళన లేకుండా పనులు మొదలు పెట్టండి. శుభం జరుగుతుంది. ఖర్చు పెరుగుతుంది. కార్యసిద్ధి లభిస్తుంది. ఎటు చూసినా విజయమే గోచరిస్తుంది. వ్యాపార లాభం ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనులు ప్రారంభించండి. ఆటంకాలను తేలిగ్గా అధిగమిస్తారు. అదృష్టవంతులవుతారు.
కుటుంబ పరంగా ఆనందించే అంశం ఒకటి ఉంది. మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు తెలుసుకుంటారు. ఆలయ దర్శనాలు ఉంటాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి నెలకొంటుంది. ఇంతకాలం పడిన శ్రమకు ఈరోజు ఫలితం దక్కుతుంది. ఆస్తి లాభ సూచనలు గోచరిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఉత్తేజాన్నిస్తాయి. పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. చిరకాల మిత్రులు తారసపడి పాత విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలలో లాభాలు అనుకున్న విధంగా దక్కుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా అవలీలగా పూర్తి చేస్తారు. రాజకీయ రంగాల వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. ఇష్ట దైవారాధన శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు పట్టుదలతో కార్యసిద్ధిని పొందుతారు. భవిష్యత్తు శుభప్రదం. ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఏకాగ్రతతో గొప్ప పేరు వస్తుంది. 10 మందికి ఉపయోగపడే పని చేస్తారు. ఉద్యోగంలో ప్రశంసలు ఉంటాయి. అద్భుతమైన ప్రణాళికతో ముందుకు సాగండి. బుద్ధి బలంతో అసాధ్యాన్ని సైతం సాధిస్తారు. ఆత్మబలం అవసరం. తలపెట్టిన పనులు సఫలమవుతాయి. సౌభాగ్య సిద్ధి ఉంటుంది. సాధించాల్సిన అంశాల్లో స్పష్టత అవసరం. మేలైన భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయండి. కాలం సహకరిస్తుంది. పెద్దల నుంచి అభినందనలు పొందుతారు. గృహ వాహన లాభం సూచిస్తుంది. అవసరాలకు ధనం లభిస్తుంది. క్రమంగా ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. భాగస్వాములతో వివాదాలు తీరుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. రాజకీయ వర్గాలకు పరిస్థితులు చక్కబడి ఉత్సాహంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక ప్రగతి. వస్తు లాభాలు గోచరిస్తున్నాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆర్థిక లావాదేవీలు కొంత ఆశాజనకంగా ఉంటాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆరోగ్యం కుదుటపడి ఊపిరి పీల్చుకుంటారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఒక వివాదం నుంచి నేర్పుగా బయటపడతారు. ఒక ప్రకటన విద్యార్థుల్లో ఉత్సాహాన్నిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో కొత్త మార్పులు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. లక్ష్మి ఆరాధన శ్రేయస్సునిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట యోగం ఉంది. కార్యసిద్ధి ఉంది. అదృష్ట యోగం ఉంటుంది. సరైన ప్రణాళికల ద్వారానే విజయం లభిస్తుంది. ఆర్థికంగా కొంత పురోగతి ఉంటుంది. శుభవార్తను వింటారు. ఆదాయం పెరుగుతుంది. తోటివారి సహకారం లభిస్తుంది. శ్రమ అధికమవుతుంది. విమర్శించేవారు ఉంటారు. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. భూలాభం. వాహన సౌఖ్యాలు ఉన్నాయి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. ఆలోచనలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. ఆనందంగా గడుపుతారు. ధర్మం గెలిపిస్తుంది. కుటుంబ సభ్యుల కోసం చేసే శ్రమ ఉపయోగపడుతుంది. మిత్రుల ద్వారా శాంతి లభిస్తుంది. కోరుకున్న జీవితం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో నూతన ఉత్సాహం ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. కొన్ని పనులు కొంత నిదానంగా పూర్తవుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. వాహన యోగం ఉంది. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. చిన్న వ్యాపారాలు సాదాసీదాగా కొనసాగుతాయి. లాభాల కోసం శ్రమించాల్సిన సమయం. ఉద్యోగాలలో మార్పులు జరిగే అవకాశం ఉంది. విధుల్లో నిర్లక్ష్యం తగదు. సంఘంలో గౌరవం దక్కుతుంది. బంధువులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి మనోభీష్టం నెరవేరుతుంది. దివ్యమైన యోగం ఉంది. ప్రయత్న లోపం లేకుండా పనిచేయండి. అడుగడుగునా విఘ్నాలు ఉంటాయి. చైతన్యవంతంగా ముందడుగు వేయండి. ఆర్థికంగా మిశ్రమ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో మోసం చేసేవారు ఉంటారు. తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కోరికలు నెరవేరుతాయి. స్థిమితంగా ఆలోచించాలి. ఉన్నత స్థితి గోచరిస్తోంది. విఘ్నాలు ఉన్నా చక్కటి భవిష్యత్తు ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. కొందరి వల్ల మనశ్శాంతి లోపిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో బాగా కష్టపడాలి. శ్రేష్టమైన కార్యసిద్ధి ఉంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. నూతన పెట్టుబడులకు అవకాశం. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆహ్వానాలు అందుతాయి. కార్యజయం. వ్యాపారాలు ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలలో కొంత పురోగతి కనిపిస్తుంది. వ్యవహారాలలో విజయం చేకూరుతుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. నేర్పుతో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగాలలో ఊహించని పోస్టులు దక్కవచ్చు. రాజకీయ వర్గాలకు పదవులు వరిస్తాయి. వివాహ ఉద్యోగ యత్నాలలో కదలికలు ఉంటాయి. వివాహ యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు మునుపటి కంటే లాభిస్తాయి. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఇష్టదైవాన్ని తలుచుకోండి. శుభం జరుగుతుంది.
మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి గొప్ప అవకాశాలు వస్తాయి. బుద్ధి బలంతో విజయం లభిస్తుంది. పట్టుదలతో పనిచేయండి. పదవీ లాభం ఉంటుంది. మనసులోని కోరిక తీరుతుంది. ప్రశాంతంగా నిర్ణయం తీసుకుని తదనుగుణంగా కార్యాచరణ చేపట్టాలి. వ్యాపార లాభం ఉంది. ధైర్యం చేసి తీసుకునే నిర్ణయం మేలు చేస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. కాలం అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధి వైపు పయనించండి. ధనలాభం గోచరిస్తుంది. అభివృద్ధిని సాధిస్తారు. మొహమాటం వల్ల సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడండి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. వ్యాపార పరంగా జాగ్రత్త అవసరం. ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు మరింత సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో ఊహించని రీతిలో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాలు కాస్త తీరి ఊరట చెందుతారు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. యత్న కార్యసిద్ధి. పలుకుబడి మరింత పెరుగుతుంది. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. బాకీలు కూడా వసూలవుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ధన వస్తు లాభాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహన సౌఖ్యం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. ఆంజనేయ స్వామి స్మరణ మంచిది. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆశయ సాధనలో కొన్ని విఘ్నాలను బుద్ధిబలంతో అధిగమిస్తారు. మానసికంగా దృఢంగా ఉండండి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉంటుంది. సమయానుకూలంగా మాట్లాడండి. సమస్య తొలగుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ బలం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ధనయోగం ఉంది. ఆత్మస్థైర్యంతో విజయాలు సాధిస్తారు. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. మనసులోని కోరికలకు కార్యరూపాన్ని ఇవ్వండి. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. అవసరాలకు తగిన సహాయం అందుతుంది. కుటుంబంలో బాధ్యత పెరుగుతుంది. సాహసోపేత కార్యాలు లాభిస్తాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహన యోగం ఉంటుంది. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులున్నా తొలగిపోతాయి. వ్యాపారాలు తగినంత లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగి ఊపిరి పీల్చుకుంటారు. సన్నిహితులతో సఖ్యత. విందు వినోదాలు. కార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వాహన యోగాలు ఉంటాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా కొనసాగుతారు. సమస్యలు వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. మీలోని ప్రతిభను చాటుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో కొన్ని వ్యవహారాలలో చర్చిస్తారు. కుటుంబ సభ్యులతో మరింత ఉత్సాహవంతంగా గడుపుతారు. రాజకీయ వర్గాలకు ఊహించని అవకాశాలు ఉంటాయి. మిత్రుల చేయుతతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు. ధనలాభం ఉంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో విశేష యోగదాయకం. శని శ్లోకం చదువుకుంటే కార్యసిద్ధి ఉంటుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ కాలం. ఫలితాలు మంచిగా ఉంటాయి. ధర్మ మార్గంలో ప్రయత్నం విజయాన్ని ఇస్తుంది. ఆశయంపై దృష్టి నిలపండి. ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది. ఆర్థిక అంశాలు బాగుంటాయి. నూతన వస్తు సేకరణ ఉంటుంది. ఒక శుభవార్త శక్తినిస్తుంది. భూ గృహ ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది. సర్వత్రా విజయమే కనిపిస్తోంది. సుఖ సౌఖ్యాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం లభిస్తుంది. వ్యాపారంలో బాగా శ్రమించాలి. ఎదురు చూస్తున్న ఫలితం ఒకటి వెంటనే సిద్ధిస్తుంది. మంచి భవిష్యత్తు లభిస్తుంది. పలు విధాలుగా లబ్ధి పొందుతారు. మీ వల్ల కొందరు పైకి వస్తారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరిచిన అవసరాలు తీరుతాయి. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. పాత మిత్రులను కలుసుకుని మీ అభిప్రాయాలను పంచుకుంటారు. కొత్త కాంట్రాక్టులు ఊహించని విధంగా దక్కుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వాహన యోగం ఉంది. వ్యాపారాలు ఉద్యోగాలలో మీ అంచనాలు ఫలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. బంధువులతో ఉద్యోగాల్లో చికాకులు తొలగిపోతాయి. ఇష్టదేవతా దర్శనం శుభకరం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.